వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపింది వైసీపీ నేతలే. ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ విమర్శిస్తారా? అనంతపురం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు టీసీ వరుణ్ విమర్శలు. అనంతపురం జిల్లా కేంద్రంలో జనసేన పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అహూరా చైర్మన్ టీసీ వరుణ్, నగర జనసేన పార్టీ అధ్యక్షుడు బాబు, ఉపాధ్యక్షుడు అంకి ఈశ్వరయ్య తదితరులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా టీసీ వరుణ్ బాబు, ఈశ్వరయ్య తదితరులు మాట్లాడుతూ తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో 2019 నుంచి 2024 వరకు తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగటం జరిగిందని, ఈ నెయ్యి సేకరించే కంపెనీ ప్రతినిధులకు ఎలాంటి గోవులు కానీ గోశాల కానీ లేదని, అలాంటప్పుడు నెయ్యిని ఏ విధంగా సేకరించారో సమాధానం కూడా చెప్పటం లేదని, ఈ నెయ్యి సేకరణపై సిట్ విచారణలో కల్తీ నెయ్యి సేకరించడం జరిగిందని, దాదాపు 1.5 కోటి లీటర్ల నెయ్యిని ఈ 5 సంవత్సరాల్లో టీటీడీ వినియోగించిందని, ఈ నెయ్యి అంతా కూడా కల్తీ అని సిట్ నిర్ధారించిన వైసీపీ నేతలు మాత్రం అడ్డదిడ్డంగా మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శించడం సరైన పద్ధతి కాదని జనసేన పార్టీ నేతలు విమర్శించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులంతా పాల్గొన్నారు. మీరు చూస్తున్నారు, గత వారం నుంచి వైసీపీ నాయకులు తిరుమల లడ్డు పైన అందులో కల్తీ నెయ్యి గురించి ఏమేం మాట్లాడుతున్నారో మనం అందరం చూస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఖండించడానికి జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా నాయకులందరూ కూడా ఈరోజు ఇక్కడ కూర్చొని ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుందండి. ముఖ్యంగా వైసీపీ నాయకులకి, ఎందుకంటే ఈ విషయం ప్రజలందరికీ తెలియాలి. తిరుమల లడ్డు ప్రసాదంలో వైసీపీ హయాంలో నెయ్యి సరఫరా ఆ కాంట్రాక్ట్ ఏదైతే ఉంటుందో ఎన్ని అరాచకాలు జరిగాయో, ఎన్ని దౌర్జన్యాలు జరిగాయో మనందరూ తెలుసు. అసలు ఆవులు కానీ డైరీ వ్యాపారం లేని కొన్ని కంపెనీలు ఏదైతే ఉంటాయో ఆ కంపెనీలకి నెయ్యి సరఫరా కాంట్రాక్ట్లు వీళ్ళు ఇవ్వడం జరిగింది. అందులో నామ్స్ కూడా మార్చుకొని, నిబంధనలు కూడా మార్చుకొని అటువంటి కంపెనీస్ వీళ్ళు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఆవులు కానీ పాలు కానీ పెరుగు కానీ లేకోకుండా నెయ్యి ఎలా తయారవుతుందో చెప్పండి. అటువంటి కంపెనీలు వీళ్ళకి ఇచ్చి దాదాపు 60 లక్షల కిలోల నెయ్యిని ఎలా సరఫరా చేశారు అని జనసేన పార్టీ నుంచి మేము చాలా గట్టిగా అడుగుతున్నాం. ఇచ్చిన నెయ్యిలో ప్రతి చుక్క కల్తీని అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. కెమికల్స్తో తయారు చేసిన నెయ్యిని వీళ్ళు సప్లై చేయడం జరిగింది. అసలు కెమికల్స్ ఎలా తయారు అవుతాయని మనం అందరం చర్చించుకోవాలి. మోనోగ్లిజరైడ్స్, లాక్టిక్ యాసిడ్, బెటాకెరోటిన్, అసిటిక్ యాసిడ్, పామ్ కెర్న్ ఆయిల్ లాంటివి వాడి వీళ్ళు ఈ సింథటిక్ నెయ్యి తయారు చేసినట్టుగా ఎస్ఐటి కూడా మనకి చాలా క్లియర్గా చెప్పింది అనేది కూడా మనం అందరం గుర్తు తెచ్చుకోవాలి. జంతువుల కొవ్వుతో తయారు చేసిన రసాయనాలు అందులో ఉన్నాయని చెప్పి చాలా గట్టి ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్నీ వాస్తవాలు అయినప్పటికీ కూడా వైసీపీ నాయకులు మాటలు మాత్రం ఖండాలు దాటుతున్నాయి, ఏవేవో మారుతున్నారు. కల్తీ నెయ్యి విషయంలో ప్రజలలోకి బలంగా జనసేన పార్టీ అధ్యక్షులు తీసుకెళ్లారని చెప్పే విషయంలో పవన్ కళ్యాణ్ గారి పైన గట్టి విమర్శలు వీళ్ళందరూ ఈరోజు వరకు కూడా చేస్తున్న విషయం కూడా మనకు అందరికీ తెలిసింది. వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి అవకతవకలన్నీ చేసి అధికారంలోకి కుటుంబ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో దాన్ని పరిశీలిస్తుంటే చేయంగా ఈ వాస్తవాలన్నీ కూడా మనకందరూ బయటపడినాయని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకొని గత పాలకులు చేసిన తప్పుల్ని మన్నించండి అని చెప్పేసి శ్రీ పవన్ కళ్యాణ్ గారు 2024లో దీక్ష కూడా చేయమని చెప్పి ఆయన చేశారు కూడా. ఈ దీక్ష కూడా చేసి వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం కాపాడండి స్వామి, వాళ్ళు చేసిన తప్పుల కన్నా కూడా అని చెప్పడం జరిగింది. ఈ దీక్షను కూడా వాళ్ళందరూ కూడా తప్పుదారి పట్టించి అందులో కూడా దాని వాస్తవాలు ఇవ్వకుండా ఎత్తుపడితే అటు మాడుకుంటా వెళ్ళారు. దొంగలే దొంగ అని ఈరోజు నాకు వచ్చిన పరిస్థితులు కూడా మనం అందరం చూస్తున్నాం. వైసీపీ వాళ్ళ పరిస్థితి అలా ఉంది. తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువు కొవ్వు కలిసిందని ఎన్టీడీబీ తన నివేదికలో స్పష్టంగా ఇచ్చింది. జంతువుల కొవ్వులు దీంట్లో కలిసాయి అని చెప్పి. తర్వాత ఎస్ఐటి దర్యాప్తులో పాలు లేకుండా కేవలం రసాయనాలతో వాడారని చెప్పి కూడా వాళ్ళు ఖచ్చితంగా తెలిసారు. సో ఈ ఎస్ఐటి రిపోర్ట్ చూస్తే అన్నా కూడా వైసీపీ నాయకులకి కనీసం ఈరోజు వాళ్ళు ఏం మాడుతున్నది కూడా వాళ్ళు కొంచెమైనా తెలియాలని చెప్పేసి తెలియజేసుకుంటాం. అదేవిధంగా కల్తీ నెయ్యిలో మోనోగ్లిజరైడ్ అనే రసాయనాన్ని ఖచ్చితంగా కలిపారు. కొవ్వుని 200 నుంచి 250 సెంటిగ్రేడ్ హీట్ చేస్తే దాని ద్వారా ఈ రసాయనం తయారు చేసినట్టు కెమికల్ అనలిస్ట్ కూడా మనందరికీ చెప్తున్నారు. ఇలాంటి రసాయనం కలిసిన నెయ్యి లడ్డూలో వాడితే అది అభిప్రాయం కాదా అని చెప్పేసి నేను మీడియా మిత్రులందరినీ ప్రజలందరికీ కూడా నేను అడుగుతున్నాను ఈరోజు. అదేవిధంగా వైసీపీ 5 ఏళ్ల పాలనలో
1,61,00,000 కిలోల నెయ్యిని కొనుగోలు జరగా అందులో 60 లక్షల కిలోలు కల్తీ నెయ్యి సరఫరా అయిందని చెప్పేసి అందరూ చెప్పుకుంటుంటే ఈ కల్తీ నెయ్యితో 20 కోట్ల శ్రీవాళ్ళ లడ్డును తయారు చేసినట్టుగా ఘోర అపచారం చేశారు వైసీపీ నాయకులని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. 2019 నుంచి 24 మధ్య కల్తీ నెయ్యి సరఫరా చేసిన డైరీ కంపెనీస్ అయితేనే కానీ, మిడిల్ మ్యాన్ అయితేనే కానీ, రాజకీయ నాయకులు అయితేనే కానీ వీళ్ళందరి మీద ఎస్ఐటీ ఎంక్వైరీ ఇంకా నడుస్తుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అందులో భాగంగా కూడా హవాలాలో కొన్ని కోట్ల రూపాయలు కూడా వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసినట్టు కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. హిందూ భక్తుల ఆత్మాభిమానం మనోభావాల్ని వైసీపీ నాయకులు ఖచ్చితంగా దుర్మార్గంగా కూల్చారని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఈ విషయం తెలియాలి. గత వారం రోజుల నుంచి అదే పనిగా జనసేన పార్టీ అధ్యక్షుల పైన వాళ్ళు చేసిన విమర్శలందరికీ అనంతపురం జిల్లా జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పేసి కూడా మీడియా మిత్రులందరూ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. కోటరీ ఏవైతే ఉందో ఆ కోటరీ మూకలు జగన్మోహన్ రెడ్డి వీరందరూ ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వం పైన, అదేవిధంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిపైన, మా నాయకులపైన అవాకులు చెవాకులు పెరుగుతున్నారు. దీనికి కారణం తిరుపతి లడ్డు. మేము ఖచ్చితంగా ఈ రోజుకి మేము కట్టుబడి ఉన్నాం. జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. అవినీతి అక్రమార్జనతో పేరుకుపోయినటువంటి గత ప్రభుత్వము ఈ కల్తీ లడ్డు అనేది మేము ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాం. మీరు చేసినటువంటి కల్తీ లడ్డులో ఖచ్చితంగా జంతువుల కొవ్వు ఏదైతే ఉందనేది ఖచ్చితంగా మేము తెలియజేస్తున్నాం. సున్నితమైన అంశం కాబట్టి గత సిట్ ఇచ్చినటువంటి విచారణ ప్రకారము వారు ఏం చెప్పారు, పామాయిల్ అదేవిధంగా ఈ రసాయనికాలు కలిసాయని చెప్పారు, కానీ జంతువుల కొవ్వు కలిసలేదని మాత్రం క్లియర్గా చెప్పారు. రసాయనిక పదార్థాలు కలిసి అంటే ఈ రసాయనిక పదార్థాలు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఖచ్చితంగా మా జిల్లాధ్యక్షుడికి ఇప్పుడు తెలియజేశారు. వాటిని కొన్నిటిని జంతువులను కొన్ని డిగ్రీలో మరిగిచ్చేస్తే రసాయనికాలుగా తయారవుతాయి. వీటిని కలిపి నెయ్యిగా తయారు చేసి అక్కడ అమ్మడం జరిగి అదేవిధంగా కాంట్రాక్ట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి 3 దాహాలకు అలవాటు పడినటువంటి వ్యక్తి. ఒకటి అధికార దాహం, ఇంకొకటి ధనదాహం, ఇంకొకటి ప్రాణదాహం అంటే రక్తదాహం. గొడ్డలతో నరికినటువంటి వ్యక్తిని చనిపోతే గుండెపోటుగా చిత్రీకరించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ లడ్డూ గురించి కల్తీ కాదని చిత్రీకరించే పెద్ద విషయం ఏమి కాదు. ఆయన ఆ పార్టీ నాయకులు కూడా ఏం కొత్త కాదు. ఎందుకంటే గతం ప్రభుత్వం ఉన్నప్పుడు వివేకానంద రెడ్డిని గొడ్డలతో నరికితే ఇది గొడ్డలిపోటు కాదు గుండెపోటు అని చెప్పి కోర్టులో కూడా నిరూపించుకోవాలని చెప్పి చేసిన ప్రయత్నాలు కూడా అందరికీ తెలుసు. అదేవిధంగా ఇక్కడ కూడా లడ్డు విషయం కూడా ఇదే చేయాలని చెప్పి చేస్తున్నారు. ఖచ్చితంగా మేము చెప్తున్నాం, హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు చేసినటువంటి ఈ కుట్రకు తగిన మూల్యం చెల్లించుకోవాలి. మేము రాబో రోజుల్లో మీ పార్టీ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ పార్టీ గతంలో 151 సీట్లు ఉన్న ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో అప్పుడు 2024లో కేవలం మా పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి 11 సీట్లతోనే పాడకట్టినటువంటి ఘనత ఏదే ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అని తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈ 11 సీట్లు కూడా రాబో రోజుల్లో 2029కి 0 రాకుండా చూసుకోండి. ఎందుకంటే మీరు పదే తప్పులు చేసి ఆ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి నీతికి నిజాయితీకి నిబద్ధ అయినటువంటి మా పవన్ కళ్యాణ్ గారిపైన మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతేనేమి అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా మీకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా మీరు కటకటాల పాలయ్యే రోజు తొందరలో ఉందని తెలియజేస్తూ ఈ తప్పిదాలకు మీరు ఇప్పటికైనా సరే తిరుపతి చుట్టూ పొర్లు దండాలు వేసి మోకాళ్ళపైన నడిచి మీ ప్రాయశ్చిత్తం చేసుకుంటే మీ పాపాలు పోవని తెలియజేసుకుంటూ ఇంకొకసారి మా నాయకులపైన జనసేన పార్టీ అధ్యక్షులపైన మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాలుకలు ఖచ్చితంగా కొయ్యాల్సి వస్తున్నట్టుగా తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చే మీడియా మిత్రులకు ధన్యవాదములు. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. కలియుగ ప్రత్యక్ష దైవం, అందరి ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఎవరైతే మనం ప్రీతిప్రాప్తంగా భావిస్తామో ఆ లడ్డుకి సంబంధించి ఎవరైతే కల్తీ నెయ్యితో లడ్డూను తయారు చేసి
ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి భక్తుల ముఖ్య మనోభావాలను దెబ్బతీసే రకంగా గత వైసీపీ ప్రభుత్వం ఈరోజు కల్తీ నెయ్యితో ఈరోజు లడ్డూను తయారు చేసి అందరికీ కూడా భక్తులను కూడా దాదాపు 250 కోట్లకు పైగా డబ్బులు వసూలు చేసుకొని దాంట్లో అక్రమ దందాల ద్వారా డబ్బులు అన్ని తీసుకొని వారి కనీసం దేవుని ప్రీతిపాత్రంగా భావించినటువంటి లడ్డును కూడా వదలకోకుండా కల్తీ ద్వారా సంపాదించినటువంటి డబ్బులతో ఆ రోజు నాయకులు జోబులు నింపుకున్న విధానాన్ని గత వైసీపీ నాయకులు చేసినటువంటి అరాచకాలన్నింటినీ కూడా మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు బయటికి తీసి అదే రకంగా హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే రకంగా లడ్డూను ఏ రకంగా చేశారని చెప్పేసి ఆ రోజు బయటికి తీసుకొస్తే ఈరోజు సిబిఐ ద్వారా సిట్ నివేదిక ఇచ్చినటువంటి నివేదిక ఒక్కసారి గమనిస్తే ఆ నివేదికలో కూడా వీరు గత పాలకులు ఎవరైతే తీశారో కల్తీ నెయ్యిని వాడారు వాస్తవము. దానిలో దాదాపు అనేక కెమికల్స్ కూడా యూజ్ చేసి జంతు కొవ్వులు పదార్థాలు ఉన్నట్లు కూడా స్పష్టంగా వస్తే ఈరోజు వైసీపీ నాయకులు ఆ సిట్ నివేదికను కూడా మనం ఒకసారి గమనించండి. సిట్ నివేదిక బహిర్గతం చేసిన తర్వాత కూడా ప్రజలను కళ్ళగప్పి అంటే ప్రజలకు కూడా మరి అది ప్రజల్లో వెళ్తే వైసీపీకి ఏదైతే నష్టం వస్తుందో భావించి ఈరోజు వారికి మరి ప్రతిదాడి చేస్తూ ఉన్నారు. అంటే ఇది కల్తీ నెయ్యి లేదు, వాడలేదు, నిబోటి లేదు అని చెప్పేసి ఏదైతే చెప్తా ఉన్నారో వీటిని గమనిస్తే ఒకసారి మనకు అర్థమవుతుంది. ఈరోజు సిట్ నివేదిక స్పష్టంగా ఇచ్చి గతంలో జరిగినట్టు వాస్తవము ఈరోజు ప్రజల మనోభావాలు దెబ్బతీరకంగా జంతు కొవ్వులు వాడలేదని చెప్పేసి కెమికల్స్ రూపంలో ఉన్నాయని చెప్పేసి స్పష్టంగా ఇచ్చినా కూడా అది కనపడలేదా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారికి. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నాను, జగన్ దాదా 2 దొంగల రూపంలో ఎవరైతే ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసే రకంగా ఆ రోజు కమిటీని ఎవరైతే ఉన్నారో దాదాపు 2 దొంగలందరినీ కూడా పేర్లతో సహా ఈరోజు బహిర్గతం చేస్తే ఈరోజు వాటిని అందరినీ కూడా కప్పిపుచ్చుకునేకి వాటి యొక్క హావభావాలు అయితేనేమి, వాటిని మాట్లాడే మాట తీరులు అయితేనేమి, వాటి నుంచి వచ్చే పదజాలు అయితేనేమి కూడా ప్రజలను రెచ్చగొట్టే రకంగా ప్రజలను కూడా కుల మతాల వద్ద విద్వేషాలు రచించే రకంగా కూడా నాయకుల్ని కూడా వారి ఆ పర్సనల్ విషయాలు కూడా తీసుకొచ్చి మనోభావాలు దెబ్బ తీసుకొచ్చి రాష్ట్రాన్ని అల్లకొల్లోలం చేయడానికి కూడా వారు తీసుకున్నటువంటి కార్యకలాపాలు కూడా ప్రతి ఒక్కరూ గమనిస్తూ ఉన్నాం. మేము ఒకటి తెలియజేస్తున్నాం జనసేన పార్టీ ద్వారా, వైసీపీ నాయకులు గతంలో మీరు చేసిన అరాచకాలు ఏవైతే ఉన్నాయో కల్తీ నెయ్యి ఏదైతే ఉందో ఆల్రెడీ వెంకటేశ్వర స్వామి మీకు 11 సీట్లకు 2 నామాలు పెట్టేసి 11 సీట్లు పరిమితం చేశారు. మరి ఇదే రకంగా మీరు ముందుకు వస్తే మీరు ఆంధ్ర రాష్ట్రంలో తిరగడానికి కూడా మీరు ప్రజలందరూ కూడా ఎవరు కూడా మిమ్మల్ని హర్షించరు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీకు 11 సీట్లు వచ్చినా కూడా ఇప్పటికీ కూడా బుద్ధి లేకుండా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసే రకంగా మరి ప్రజల మనోభావాలను దెబ్బతీసే రకంగా కూడా మీరు నాటకాలు వేస్తే కూడా మిమ్మల్ని ఎవరు హర్షించరు. మీరు మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఒకటి తెలియజేస్తా ఉన్నాం, మీ పార్టీ నాయకులు మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకు స్వచ్ఛందంగా బయటకు వచ్చి మీరు క్షమాపణలు చెప్పాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మేము హెచ్చరిస్తూ ఉన్నాం. లేని పక్షంలో తిరుమల తిరుపతి దేవస్థానం సన్నిధిలో ఏదైతే ఉంటుందో పవన్ కళ్యాణ్ గారు ఒకటి తెలియజేశారు, మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే రకంగా ఏదో మసిపూసి మారేడుకాయ చేస్తామనుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ లేకుండా కూడా తరిమి కొడతారని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చారు. గతంలో అతను జోలికి వచ్చినటువంటి నాయకుల పరిస్థితి ఏ రకంగా ఉందో వాళ్ళకు తెలుసు. గత ఎలక్షన్లో మీరు అలాంటి చేశారు కాబట్టి మీకు తెలుసు. ఇంకా ఇదే రకంగా ముందుకు వస్తే ఎవరు కానీ చూస్తూ ఉపేక్షించే పరిస్థితులు లేదు. జనసేన పార్టీ అంతకుండా కూడా ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికైనా కూడా మీకు బుద్ధి తెచ్చుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తా ఉన్నాను.